హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మ్ బీట్. నేను మీ అనుష. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమాపై ఏపీలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు 3 ఏళ్ల తర్వాత పవర్ స్టార్ సినిమా థియేటర్లలో రావడంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. కానీ ఈ సినిమాపై ఏపీలో వైసీపీ బ్యాచ్ ఈ సినిమాను బాయ్కట్ అని ప్రచారం చేసింది. అలాగే రిలీజ్ తర్వాత కూడా సినిమా ఫ్లాప్ అని ప్రచారం చేసింది. అయితే వైసీపీ ప్రచారాన్ని జనసేన తిప్పికొట్టాలని చూస్తోంది. పవర్ స్టార్ ఈ సినిమా ధర్మరక్షణ కోసం తీసిందని, వైసీపీ దుష్ప్రచారాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత జనసేనతో పాటు కూటమి భాగస్వామి పార్టీలైన తెలుగుదేశం, బీజేపీ పైన ఉందని జనసేన నేతలు అంటున్నారు. అయితే ఈ విషయాన్ని సోషల్ మీడియాలోనూ విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు నెగటివిటీని ఎదుర్కొనేందుకు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. స్వయంగా షోలు వేయించి కార్యకర్తలకు, ప్రేక్షకులకు ఉచితంగా ఈ సినిమా చూపిస్తున్నారు. అయితే రీసెంట్గా ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ అధికారిక భవన్లోనూ ఈ సినిమా స్పెషల్ షో స్క్రీనింగ్ అయిన విషయం మనకి తెలుసు. అయితే ఇక్కడే టీడీపీ, జనసేన క్రింది స్థాయి క్యాడర్కు పొసగడం లేదని తెలుస్తోంది. తామెందుకు పవన్ కళ్యాణ్ సినిమాను నెత్తినేసుకుని కాపాడాలని తెలుగుదేశం పార్టీ క్యాడర్ సోషల్ మీడియాలో ట్వీట్లు, పోస్టులు పెడుతున్నారు. సినిమాలో మ్యాటర్ ఉంటే ఎవరూ ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదని, ఎవరు నెగిటివ్ చేసినా సినిమాను దెబ్బతీయలేరని తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంటున్నమాట. అంతేకాకుండా తామెప్పుడైనా బాలకృష్ణ సినిమాలకు మద్దతు ఇవ్వాలని జనసేన నాయకులను గాని, కార్యకర్తలను గాని అడిగామా అంటూ రివర్స్లో ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ సినిమా ప్రచారం విషయంతో పాటు మరో అంశాన్ని టీడీపీ పార్టీ శ్రేణులు తెరపైకి తెచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్న పార్టీల నాయకులు, కార్యకర్తలు అందరూ చంద్రబాబు హోమ్ బ్రాండ్ హెరిటేజ్ ఉత్పత్తులు వాడాలని, ప్రభుత్వం తరపున జీవో పాస్ చేయాలని కోరుతున్నారు. హెరిటేజ్కు జనసైనికులు మద్దతు ఇస్తే తాము హరిహర వీరమల్లు సినిమాకు సపోర్ట్ చేస్తామనేలా ఈ ప్రచారం సాగుతోంది. దీంతో జనసేన క్యాడర్ సందిగ్ధంలో పడింది. ఈ వ్యవహారంలో ఎలా స్పందించాలో తెలియక ఇబ్బందులు పడుతోంది. టీడీపీ, జనసేన కార్యకర్తలు మాత్రం సోషల్ మీడియాలో ఇలా వార్ చేస్తున్నారు.